ఏమండి హారతి. అవును సురేఖ, నీ పుట్టినరోజు కూడా దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఎన్ని సంవత్సరాలైనా మీరే నా భర్తగా ఉండాలని కోరుకున్నాను. అంటే సంవత్సరం మొగుడిని మార్చేస్తావా? స్పెల్లింగ్ మిస్టేక్. ఎన్ని జన్మలకైనా అనాలి. ఇది భక్తి ఫ్యామిలీ. ఏమండి కాఫీ. యాండి ఎన్నేళ్ళు ఎదురు చూసినా నా కడుపు పండటం లేదు. ఇట్టే పిల్లలు పుట్టించే స్పెషలిస్టు బెజవాడలో ఉన్నట్ట. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళొస్తానండి. ఆ డాక్టర్ నాకంటే మొనగాడా? ఇంకోసారి ట్రై చేస్తాను లేవే. 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తూనే ఉన్నావు. ఇది భక్తి ఫ్యామిలీ. 10వ తారీఖు పొద్దున్నే రాజేశ్వరి కళ్యాణ మండపంలో వేలూరు వారి పెళ్లి. ఓకే. 11వ తేదీ మధ్యాహ్నం కొట్టం గోవిందం గారి తద్దినం. పాపం స్వీట్ ఏం చేయిస్తాడో. 12వ తేదీ సాయంత్రం మాచవరం వారింట్లో మెచ్యూరిటీ ఫంక్షన్. ఇది చాలా టేస్ట్ గా ఉంటుందబ్బా. 13వ తేదీ ఉదయం సబ్బిళ్ళ సుబ్బారెడ్డి గృహప్రవేశం. ఓకే. తర్వాత 1 వీక్ గ్యాప్. ఫుడ్ ఎలా మేనేజ్ చేయాలరా భగవంతుడా? ఏమండి మన ఊళ్ళోకి ముష్టి యుద్ధం అని కొత్త సినిమా వచ్చింది, వెళ్దామా? ముష్టి యుద్ధం అంటే ముష్టి పెట్టరే బడ్డు. గుద్దుకుంటారు. పెళ్ళైన కొత్తలోనే నయం. రంభ, ఊర్వశి, మేనక అనేవారు. ఈ మధ్యన ఏమైందండి ఇలా లడ్డు బడ్డు అంటున్నారు? జీవితం అంతా అబద్ధాలు చెబుతూ బతకలేం కదా. భాగ్యం, ఇవాళ నేను గొప్ప పని చేసేసా. మీరు రోజు గొప్ప పనులే చేస్తారు గాని ఇవాళ ఏం గొప్ప పని చేశారో చెప్పండి. ఆ పక్కింటి రాయుడు గారికి మనకు పడదు కదా, వాళ్ళ ఆవిడ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది. మన కుక్కను ఊసుకొని మొత్తం నాకేసింది. అయ్యో ఏడ్చినట్టుంది. ఎండ బాగా తగులుతుందని వాళ్ళ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది నేనేనండి. ఇది వేస్ట్ ఫ్యామిలీ. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. ఏమయ్యా బాగున్నావా? నమస్తే డాక్టర్ వైకుంఠం గారు. నీ బొంద డాక్టర్ కైలాసం. ఏంట్రా జబ్బు? ఒక్కటే దురద సార్. గజ్జి తామర చెడు ఒక్కోలేక చేస్తున్నా. వెరీ గుడ్. దానికి మంచి మందు ఇస్తానా, కంగారు పడక. ఇదిగా ఈ మందులు 1 వీక్ వాడరా, తగ్గిపోతాయా సార్? ఏం తగ్గు. ఎంతెంత పెరుగుతాయి గోళ్ళు. చక్కగా గోక్కుందు. డాక్టర్ కైలాసం చెయ్యట్టుకుంటే వైకుంఠం. ఈ సైజ్ ఎక్సర్సైజ్ ఒకటి. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. నేను తల్లిని కాబోతున్నానండి. 1 year ట్రైనింగ్ లో ఉండి నిన్నేగా వచ్చాను. అదెలా సాధ్యం? అంతా ఆ పైవాడి దయ. నన్ను చూపెడుతుంది. అంత వెనకబడిపోతే బొచ్చడి పాటలున్నాయి. సిలబస్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? మీరు అలా కోపడకండి గురుగారు. ఇది మా కాలనీ. ఈ కాలనీకి నేను ప్రెసిడెంట్. ఎవడన్నా నన్ను చూసి గుర్తుపెట్టాడు అనుకోండి, కొంపలే మునగవు. అసలు ఈ వేషంలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఈ కాలనీ వాళ్ళే కాదు, మీ ఆవిడ చూసినా నిన్ను గుర్తుపట్టదు. కావాలంటే వెళ్ళి ఒకసారి అద్దంలో చూసుకో. అంత వెరైటీగా ఉన్నానా? వెరైటీ నరా రా చెప్తా. అర్థమైంది కదా? నన్ను ఫాలో అవుతున్నావు కదా? మా ఆవిడ ఎక్కడికి వెళ్తున్నావు? ఏమే ఊపుకుంటా వెళ్తావు అక్కడికి? ఆయనే అడగడు, నువ్వెవడవిరా? అలా ఇచ్చిందేంటి? రుజువైందా మన మేకప్ టాలెంట్? మా ఆవిడ గుర్తుపట్ల. డియర్ స్టూడెంట్, ముందు నేను అరుస్తాను, సేమ్ మోడ్యులేషన్ లో నువ్వు అరవాలి. చించేస్తాను. చినుకుతా? అయితే ఓకే. ఓకే. కమాన్ యాక్షన్. అమ్మా మాదాకాలం తల్లి. ఈ మాత్రం దానికి ట్రైనింగ్ కావాలా? మామ్మీ, ఓ మామ్మీ, మాదా కావడం మామ్మీ, వెరీ హంగ్రీ, నో యాంగ్రీ. పుట్టేవేటనా? లేకపోతే నువ్వేనా సొంత కొడుకు అనుకున్నావా? మమ్మీ మమ్మీ హంగిరి జంగిరి. రేయ్ ముష్టి వెదవలా ఉండు. లిమిట్ దాటకు. నేను చెప్పింది విను, చెప్పినట్టుగా అను. కమాన్ యాక్షన్. మాదాకాలం తల్లి. గురువు గారు, షల్ ఐ చేంజ్ ద డైలాగ్? బికాస్ కాన్వెంట్ చదువులు కదా, తమ్మగా ఇంగ్లీష్ లో కొట్టను. చెప్పిచ్చు కొడతారు. అర్థం కాక? ఓహో. నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. మాదాకాలం తల్లి. అన్నం తెస్తుంది. చల్లగా ఉండమ్మా. అన్నం ఏంటమ్మా ఎలా చిమిడిపోయింది? మీరు గాను ఉండేరా నిన్న? అవునయ్యా, అయ్యగారు ఊరెళ్ళారు. అయ్యగారి మాసిపోయిన చొక్కా ఉంటే ఒకటి ఇయ్యమ్మా. మళ్ళీ కొట్టేవాడన్నా? అది లెసన్ నెంబర్ 2. ముందు ఫుడ్ అడుక్కోవడం నేర్చుకో, ఆ తర్వాత గుడ్డ. రేయ్ సిలబస్ జాగ్రత్తగా ఫాలో అయ్యావా? ఓకే. లేకపోతే నా ముష్టి కాలేజ్ నుంచి డిబార్ చేస్తానేమనుకుంటున్నావా? పదా పక్కడికి వెళ్దాం. పాదమంటుంటే అమ్మ అనే పదం కడుపు లోపల నుంచి రావాలి, గుర్తుంచుకో. కానీ అమ్మా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, తింటాకేదన్నా పెట్టమ్మా. పట్టుకొస్తున్నా. ఒరే తమ్ముడు,
కరెక్ట్ గా ఫాలో అవుతున్నావు. లైన్లో పడ్డావురో. రిలీజ్ అయిపోయింది. బిర్యానీ తెస్తుందేమో. అడుగు. ఏంటిది? ఏంటమ్మా ఇది? ఎలకల మందు. నడురా నడు. యాక్షన్. ధర్మం చెయ్యండి బాబు. బాబు. ఆడాళ్ళు ఎవరు లేరు, పైకి వెళ్ళు. రండి పైకి వెళ్దాం. ఆడాడు పైన ఉన్నారంట. రండి. ఏంటంటే లాగేస్తున్నారా? ఎక్కడికి రా? పైకి ఎగేసుకుపోతున్నావు. పైకి వెళ్ళమన్నాడు కదా. పైకి వెళ్ళమంటే ఈ పైకి కాదు, ఆ? పక్కింటికి. ఊరే ముష్టి లాంగ్వేజ్ నువ్వు ఫాలో అవడానికి చాలా టైం పట్టేట్టుదిరా. మీరంటే ముష్టిలో ముదిరిపోయారండి మరి. యా. సరే కానీ ఎదురుంటో వెళ్ళిపోదాం పదండి. కొట్టనంటే రే, ఎదురింటోకి కాదురా, ఏ? ఎదురింటికి. అది ముష్టి భాష అంటే. నడు పక్కడికి వెళ్దాం. యాక్షన్. అమ్మా ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉంటే పెట్టు తల్లే, ఆకలేస్తుంది. ఫ్రిజ్ అంతా ఖాళీ, అలా ఎలవయ్యా. ఫ్రిడ్జ్ ఖాళీగా ఉందమ్మా. అయితే వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా, పొద్దున్నే వచ్చి తీసుకుని చల్లగా తింటాం. ఏమ డెవలప్ అయిపోయావరా మా బుచ్చే మా కొన్నే. అమ్మా ధర్మం చేయి తల్లే. ఇదిగో ముష్టపై ఆ. కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలడ్డారు. నీ బొచ్చిన కొడు ఈ గిన్నెలో తగలై. ఆ? ఏంటి అలా చూస్తావు? వెయ్యి, రేపు అడ్జస్ట్ చేస్తాలేవయ్యా. వెయ్యి తొందరగా వెయ్యవయ్యా. బాయ్. ఈ రివర్స్ ముస్టెడ్ గురువా. ఈ టాపిక్ నీకు 8th లెసన్ లో గాని రాదు. నువ్వు చాలా లేతమ్మా. ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది. ఇంకా 5-6 పాఠాలు ఉన్నాయి. పద వెళ్దాం. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారమ్మా, కలికాలం. రా, నువ్వు బాధపడకరా. అమ్మ చూడవే, వాడు కన్ను కొడుతున్నాడు. నేను చూడండి, జులై సచ్చినాడు. నాకు కూడా కన్ను కొట్టాడంటే చస్తాను. నమస్కారం డాక్టర్ గారు, బాగున్నారా? రండి కూర్చోండి. హాయ్. ఏంటో వీక్లీ వన్స్ వస్తారు. ఎంతమంది పోయారో, ఎంతమంది పోయేటట్టున్నారో డీటెయిల్ గా రాసుకెళ్తారు. ఏదో మీ హస్తవాస లాంటిది. మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి టక్కన అయిపోద్దని టౌన్ అంతా పెద్ద టాకు. ఏదో మీ అభిమానం. డాక్టర్ గారు, ఆ, నాకు బతకాలని లేదు, ఆ? చచ్చిపోతాను. వెరీ గుడ్. అలాగా అయితే కూర్చోండి, మంచి విషయం రాసిస్తా. చెప్పండి, ఎప్పుడు పోతారు? మీ అడ్రస్ ఏంటి? ఎందుకండి? ఎందుకేంటండి? మీరు పోయిన 3వ రోజున చిన్నదినం, 11వ రోజున పెద్ద దినం, నెల గడిస్తే మాసికం, సంవత్సరం గడిస్తే సావత్రికం, 4 days హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్. చెప్పండి అడ్రస్. లోపలికి వెళ్ళి కూర్చో, వెళ్ళు. నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను, వెళ్ళు. నెక్స్ట్. డాక్టర్ గారు అండి, ఆ, రేతి నుంచి శైలిజారం చంపేస్తుందండి. ఆహా, ఇయ్యాలో రేపు అన్నట్టుకుందండి ప్లాను. వెరీ గుడ్. ఇదొక కేసు. మీకోసమే. ఒరే ఇగో ఈ 2 టాబ్లెట్లు వేసుకో. ఎప్పుడెప్పుడు వేసుకోమంటారండి? అది కూడా డాక్టర్ గారు చెప్పాలేంటాయా? రాత్రికి ఒకటి వేసుకుని పడుకో, ఒకవేళ పొద్దున్నే లేస్తే రెండోది వేసుకో. ఆ, వీడి అడ్రస్ మీ దగ్గర ఉంది కదా. ఆ, నెక్స్ట్. ఆ, రావయ్యా రా. డాక్టర్ గారు, 12 ఏళ్లలో 10 మంది పిల్లలు పుట్టేశారండి. ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్స్ చేయమంటారండి? ఇంకేడు చేయకు, ఏడు చేసినా పుడతా. అయితే ఏడ్స్ చేయను. వేస్ట్ క్యాండిడేట్. పరమ వేస్ట్. అవును కానీ డాక్టర్ గారు, నాకు డౌట్ అండి. ఏంటి? శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు? అక్కడే పొరపడతారు. ఆ? మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది. అంటే గంటకొకడా? కాదు, ఈ మధ్య స్పీడ్ పెరిగింది. హాఫ్ అన్ అవర్ ఒకడో. అదిగో వీడెవడో 1/2 గంటకే పోయాడు. పోయాడా? ఆ, అయితే వాడి దగ్గర అడ్రస్ కలెక్ట్ చేసుకుంటా. వెళ్ళిపో. ఎంత మంచి డాక్టర్ గారు ఫుడ్, మీరు. ఫ్రీ ఫుడ్.